వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిష్ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ మటన్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని మటన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. అవి మగ్గుతూ ఉన్న తర్వాత బిర్యానీకి సంబంధించిన అన్ని ఇంగ్రీడియంట్స్ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని అది కూడా మగ్గుతూ ఉన్న ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా గరిటెతోటి తిప్పుకోవాలి. తిప్పి ఉల్లిపాయల ముక్కలు అన్నీ మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని కొంచెం వేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా వేసుకొని తిప్పుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ మొత్తం తీసుకొని ఇలా గిన్నెలో పూర్తిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని కూడా గంటెతో ఒక 2 నుంచి 3 నిమిషాలు తిప్పుకోండి. మొత్తం తిప్పిన తర్వాత మొత్తం కలిసిపోయేంత వరకు తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మంచిగా మగ్గిన తర్వాత దాంట్లో మొత్తం కలిసిపోయేంత వరకు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత దానిపైన మూత వేసుకొని ఒక 5 నిమిషాల నుంచి తీస్తే ఈ విధంగా నీరు వచ్చింది కదా, ఈ నీరునంతా ఇంకిపోయేంత వరకు మంచిగా మటన్ మగ్గే వరకు ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఆ మటన్కి సరిపడా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత దానికి సరిపడినంత కారం వేసుకోవాలి. సరిపడినంత కారం వేసుకున్నాక మన టేస్ట్కి తగ్గట్లు ఉప్పు కూడా చూసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాలు తిప్పి తర్వాత మళ్ళీ మూత పెట్టాలి. మూత పెడితే ఆ ఫ్లేవర్ అంతా మటన్కి పట్టిన తర్వాత మళ్ళీ మూతను ఓపెన్ చేసి చూస్తే దానిపైన ఆయిల్ తేలుతూ ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ తేలిన తర్వాత మనకి 2 నుంచి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అదంతా మంచిగా దగ్గర పడి ఉడికిందా లేదా అని ముక్క చూసుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా పై మసాలా కానీ మటన్ మసాలా కానీ వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కాబట్టి దాన్ని కూడా ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ మటన్ రెడీ. ఒకవేళ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి.